డాక్టర్, ఎస్. మా అమ్మగారిని తీసుకెళ్ళొచ్చా? ఇప్పుడు తన బీపీ నార్మల్గానే ఉంది, హార్ట్ బీట్ కూడా నార్మల్గానే ఉంది. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ పే చేసి మీ అమ్మగారిని తీసుకెళ్ళొచ్చు. సరే డాక్టర్. మేడం, మా అమ్మగారిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తున్నాం. అమౌంట్ ఎంతో చెప్తే పే చేస్తాను. ఒక్క నిమిషం సార్. సార్ బిల్ 15,000 సార్. కౌంట్ చేస్తాను సార్. మేడం. ఓకే సార్. అయ్యో సారీ అండి. మామయ్య ఫోటో ఇక్కడ ఉందండి. మేడం, ఈ ఫోటో ఇక్కడ ఉందేంటి? ఇతను ఈ హాస్పిటల్లోనే ఉన్నాడా? ఇతను 8 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయితే ఎవరో ఇతన్ని జాయిన్ చేశారు. 8 సంవత్సరాలుగా కోమాలోనే ఉన్నాడు. ఈ మధ్యనే కోమాలో నుండి బయటకు వచ్చింది. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అంటే మావయ్య ఎన్ని రోజులుగా కోమాలో ఉన్నాడా? అందుకే రాలేకపోయాడా? మరిప్పుడు ఎక్కడున్నట్టు? ఎందుకు మా దగ్గరికి రాలేదు? మేడం, ఆ ఫోటో నేను తీసుకోవచ్చా? తీసుకెళ్ళచ్చు సార్. వీటిని మేము ఎలాగూ ట్రాష్ చేస్తాం. ఇప్పుడు ఈ విషయం చెప్పి అమ్మని టెన్షన్ పెట్టడం కన్నా మావయ్య ఎక్కడున్నాడో కనుక్కొని తీసుకురావడమే ముఖ్యం. ముందు అమ్మని ఇంటికి తీసుకుని వెళ్ళాలి. అన్నయ్య, బాగా ఆకలిస్తుందిరా, పొట్ట నొప్పొస్తుంది. నీళ్లు తాగుదామంటే నీళ్లు కూడా లేవు. ఒక్క నిమిషం ఉండి చెల్లి. అంకుల్ అంకుల్, మా అమ్మ నాన్న చనిపోయి వారం రోజులైంది అంకుల్. మమ్మల్ని చుట్టాలు వదిలేశారు. మా చెల్లికి బాగా ఆకలేస్తుంది. ఎవరిని ఇప్పించండి అంకుల్. రేయ్, అడుక్కునేదేదో డైరెక్ట్గా అడుక్కో. అమ్మ నాన్న లేరు అని అబద్ధాలు అడుకో. అంకుల్, నేను అడుక్కునేవాడిని కాదంకుల్. నిజంగానే మా అమ్మ నాన్న చనిపోయారు. నన్ను నమ్మండి అంకుల్, ప్లీజ్. తినడానికి ఏదైనా ఇవ్వండి. రేయ్ రాయ్, ఏం పని పట్టలేదా? పొద్దునే మొదలయ్యారు వెధవలు. ఎలా? ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ప్లీజ్ అంకుల్, తినడానికి ఏదైనా ఇవ్వండి అంకుల్. ఆకలేస్తుంది. మా చెల్లి ఆకలికి తట్టుకోలేకపోతుంది అంకుల్. ప్లీజ్ అంకుల్, తినడానికి ఏదైనా ఇవ్వండి అంకుల్. ఛీ వెధవా, నన్నే ముట్టుకుంటావా? వెళ్ళా. అన్నయ్య, ఏయ్, నీకసలు బుద్ధుందా? చేతనైతే సాయం చేయి, అంతేగాని ఇలా తోసే హక్కు నీకెవరిచ్చారు? ఏంటయ్యా నీకేంటి ప్రాబ్లం? వాళ్ళని తోస్తే. అయినా ఇదంతా ఒక పెద్ద స్కామ్. వీళ్ళందరి వెనక ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది. పేపర్లో న్యూస్లో చూడట్లే? అయితే ఏంటయ్యా, వాళ్ళ వెనక గ్యాంగ్ ఉంటే తప్పు పిల్లలదా? చిన్న పిల్లలు అడుక్కుంటున్నారంటే నిన్ను మోసం చేయాలని కాదు, వాళ్ళ పరిస్థితి బాగోక గతి లేక అడుక్కుంటున్నారు. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని. బాబు, మీకేం ఏం కాలేదు? కాలేదు అంకుల్. ఏయ్, వాళ్ళ నిస్సహాయతని చూసి జాలిపడాలి గాని ఇలా చిరాకు పడి గెంటేయకూడదు. నువ్విచ్చే 50-100 రూపాయల వల్ల నీకేం కోట్లు పోవు, కానీ వాళ్ళకి ఒక పూట కడుపు నిండుతుంది. ఇస్తే తప్పేంటి? అన్నయ్య, ఆకలేస్తుందిరా. పిల్లలు, మీరిక్కడే ఉండండి, తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను.
ఇదిగోమ్మా. ఏమయ్యా ఈ రోజంటే వాళ్ళకి తినడానికి ఏదో పెట్టావు, మరి రేపటి నుంచి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ బాగోగులు నేనే చూసుకుంటాను. నేను మిమ్మల్ని అనాథాశ్రమంలో చేర్పిస్తాను. మంచిగా చదువుకోండి. 3 పూట్ల తిండి పెడతారు. వెళ్తారా? సరే, నాతో రండి. నమస్తే మేడం. కరెక్ట్ టైంకి వచ్చారు. మరి రావాలి కదా లాయరు. ఇదేమీ ఫ్యాక్టరీ కాదు కదా నా ఇష్టం వచ్చినప్పుడు రావడానికి. ఇంకో చూడు, లాయర్ ఫీజు ఖచ్చితంగా తీసుకున్నట్టే విడాకులు కూడా ఇప్పించాలి ఈరోజు. అలాగే మేడం. అమ్మా అఖిల, ఇంకొకసారి ఆలోచించు. ఈ విడాకులు కరెక్ట్ కాదు. నీ కూతురు జీవితం నీ చేతులా నువ్వే నాశనం చేస్తావా? ఏంటి మాకేనా? లేదు నాయనా, బాగు చేస్తా ఉండా. నా బిడ్డ మన ఇంటి పెరట్లో పెంచుకున్న గులాబీ మొక్క లెక్క. నేను ఏమరపాటుగా ఉన్నప్పుడు వెంకీ అనే పురుగు పట్టుండాది. అందుకే విడాకులనే మందు కొట్టి నా బిడ్డని కాపాడుకుంటా ఉండా. అబ్బబ్బబ్బబ్బబ్బా అఖిలమ్మా, ఇగో మొక్కకు అంటు కట్టినట్టు ఎంత గొప్పగా చెప్పావో అమ్మా. నువ్వు సూపర్ అమ్మా. మా అయ్యా, అత్తయ్య మాటల ప్రకారం ఈరోజు మ్యాకీకి విడాకులు వచ్చేస్తాయి. వెంటనే మ్యాకీతో నాకు పెళ్ళాగా. ఒరే, అసలు నేను చేసిన ప్లాన్ కరెక్ట్గా పాటించుంటే ఈ పాటికి మ్యాగీతో నీ పెళ్లి అని పెళ్లి కార్డు ప్రింట్ అయి ఉండేది. ఈసారైనా మ్యాగీని లైన్లో పెట్టే పనిలో ఉండు. మయ్యా, విడాకులు ఇవ్వని నాలో రొమాంటిక్ యాంగిల్ని బయటకు తీసి నా మ్యాగీని ప్రేమలో ముంచి తేలుస్తామయ్యా.